లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారంట. ఈ 2 కుమారుల్లో రెండవ కుమారుడు గురించి మొట్టమొదటిగా ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ రెండవ కుమారుడు లేమిని అనుభవించాడు. పెద్ద కుమారుడు కూడా లేమి గల స్థితిలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరి జీవితాలలో లేమి ఉండడానికి గల కారణం ఏమిటో మొట్టమొదటిగా మనం చూసుకుందాము. చూడండి, ఇక్కడ ఈ రెండో కుమారుడు తండ్రి దగ్గరికి ఒకానొక దినమున వెళ్ళి ఏమన్నాడంటే, అయ్యా, ఆస్తిలో 12వ వచనము, నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా. అబ్బా, తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని ఏం చేశాడంట? పంచి పెట్టాడంట. చూసారా, ఈ తండ్రి ఒక గొప్ప వ్యాపారస్తుడమ్మా. జీవితంలో అనేకమైన వ్యాపారాలు చేసి బహుగా సంపాదించిన వ్యక్తి. తనకి 2 కుమారులను దేవుడు అనుగ్రహించాడు. అయితే ఒకానొక దినమున వారిలో చిన్న కుమారుడు తను కూడా వ్యాపారము చేద్దామని చెప్పి అనుకున్నాడేమో. తండ్రి, నీవు సంపాదించిన నీ యావదాస్తిలో నాకు ఆస్తినివ్వు, నా భాగము నాకివ్వు అని చెప్పేసి ఎప్పుడైతే తండ్రిని అడిగాడో, తండ్రి మారు మాట్లాడకుండా వాడి ఆశీర్వాదాన్ని, వాడి భాగాన్ని, వాడి ఆస్తిని వాడికి పంచి పెట్టేసేసాడు. ఇక్కడ వరకు బాగానే ఉందంత కదా. అయితే వీడేం చేశాడంటే 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని ఏం చేశాడంట? దుర్వ్యాపారము వలన పాడు చేశాడంట. చూసారా, వ్యాపారము చేద్దామని బయలుదేరి వెళ్ళాడమ్మా. కానీ వాడు చేసిన వ్యాపారం ఏమిటంటే దుర్వ్యాపారము, మంచి వ్యాపారము కాదు. ఎప్పుడైతే ఒక చెడ్డ వ్యాపారము వాడు చేయటము ఆరంభించాడో, తండ్రి ద్వారా వాడికి అనుగ్రహించిన ఆశీర్వాదం అయితేనేమి, తండ్రి ద్వారా వారికి వచ్చిన దీవెన అయితేనేమి, తండ్రి ద్వారా వారికి వచ్చిన ఆస్తి అయితేనేమి, అదేమైపోయిందో తెలుసా? మొత్తము పాడైపోయిందమ్మా. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన ఏం చేశాడంట? పాడు చేశాడంట. ఆ తర్వాత మాట 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. అబ్బబ్బబ్బ, చూసారా, ఇక్కడ వ్యాపారము చేద్దామని అనుకోవటం తప్పులేదమ్మా. ఉద్యోగములు చేద్దాం అనుకోవటం తప్పులేదమ్మా. జీవితంలో పైకి ఎదగాలి అన్న ఆలోచన కలిగి ప్రయత్నాలు చేయటము తప్పేమి కాదు. వీడు కూడా ఒక సదుద్దేశంతోనే, మా తండ్రి ఎంత సంపాదించాడో దానికి రెట్టింపైన నేను సంపాదించాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశముతోటే వీడు తన ఆస్తిని తీసుకొని, తన దీవెనను తీసుకొని, తన ఆశీర్వాదాన్ని తీసుకొని ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే వీడు చేసిన మిస్టేక్. డబ్బు ఉంటే సరిపోతుంది, వ్యాపారము చేసి డెవలప్ అవ్వచ్చు అనుకున్నారు. ఉద్యోగం ఉంటే సరిపోతుంది, డెవలప్ అయిపోతాం అనుకుంటారు. చదువు ఉంటే సరిపోతుంది, ఏదో ఒక పని చేసుకుని డెవలప్ అయిపోవచ్చు అని అనుకుంటారు. అదే తప్పు. నీకు చదువు ఉందని చెప్పేసి ఆ చదువును పట్టుకొని నువ్వు వెళ్ళిపోయి ఉద్యోగాలు అప్లై చేసేసుకోవటము, లేదంటే నీకు ఒక 4 వ్యక్తులు తెలుసు కదా అనుకొని ఆ 4 వ్యక్తుల దగ్గర ఆ అప్లికేషన్ పెట్టేసేసి ఏదో ఒక ఉద్యోగం చేసేసుకోవటము, లేదంటే నీ దగ్గర ఒక 4 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక వ్యాపారం ఏదైనా ఆరంభించేసేసుకోవటము, ఇది చేయకూడదమ్మా. ఇది చేయకూడదు. మరలా చెప్తున్నానమ్మా, నువ్వు ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటున్నా, ఒక వ్యాపారము చేయాలనుకుంటున్నా, లేదా నీ జీవితంలో మరొక స్థాయిలోనికి వెళ్ళటం కోసము ఏదన్నా మొదలు పెడదామన్నా, ఏదన్నా ప్రయత్నము చేద్దాం అనుకుంటున్నప్పుడు నీ ఆశను బట్టి, నీ అపేక్షను బట్టి వెళ్ళిపోమాకమ్మా. నువ్వు దేనిని బట్టి వెళ్ళాలి తెలుసా? దేవుని నడిపింపును బట్టి నువ్వు వెళ్ళాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు వ్యాపారము చేద్దామన్న మంచి ఆలోచనతో బయలుదేరి వెళ్ళాడు. వ్యాపారము చేయాలి, ఆశీర్వదించబడాలి, ఘనముగా హెచ్చించబడాలన్న ఒక మంచి సదుద్దేశమే ఉన్నది. కానీ వీడు చేసిన పని తెలుసా? దేవుని నడిపింపుని విచారించలేదమ్మా. అక్కడ ఆ తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఆ కుమారుడు క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నాడు. వ్యాపారములు చేసి బహుగా ఆశీర్వదించబడిన తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి దగ్గర నుండి, తండ్రి నన్నేమి వ్యాపారము చేయమంటావు?
నన్ను ఎటు వెళ్ళమంటావు, నన్నేమి చేయమంటావు అని తండ్రి దగ్గర సలహాలు తీసుకుంటూ, తండ్రి దగ్గర సూచనలు తీసుకుంటూ, తండ్రి దగ్గర ఇదిగో జ్ఞానము తీసుకుంటూ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందుంటే ఇలా ఉండేది కాదు పరిస్థితి. వీడేమనుకున్నాడు తెలుసా? డబ్బు ఉంది కదా, వ్యాపారం చేసేసుకోవచ్చు, డెవలప్ అయిపోవచ్చు అనుకున్నాడు. కానీ నడిపింపు గురించిన అవగాహన లేక ఇదిగో వీడి జీవితంలో క్షామం వచ్చింది. ఈ రోజున చాలామంది క్రైస్తవులకి ఇదేనమ్మా, దేవుని నడిపింపు గురించి అర్థం కాదు. ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం, కానీ ఒక 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని నడిపింపు అనేది ఆలోచించాం మనం. నేను మరలా చెప్తున్నానమ్మా, ఎందుకు చాలామంది క్రైస్తవులు చేస్తున్న వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇదిగో ఒక నడిపింపు లేదు, ఒక ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్. ఆ కుమారుడు జీవితంలో దారిద్రము, క్షామము, కరువు రావటానికి గల ముఖ్య కారణము, ఏకైక కారణం అంటానమ్మా, ముఖ్య కారణం కూడా కాదు, ఏకైక కారణం ఏంటో తెలుసా? తండ్రిని విడిచిపెట్టడం. అనగా తండ్రి యొక్క జ్ఞానాన్ని, తండ్రి యొక్క సలహాల్ని, తండ్రి యొక్క నడిపింపుని పక్కన పెట్టేసేసి, ఆస్తి ఉంది కదా, డబ్బు ఉంది కదా, చదువు ఉంది కదా అని తన సొంత జ్ఞానం మీద, తన సొంత చదువు మీద, తన సొంత ఆస్తి మీద ఆధారపడి వ్యాపారం చేయడానికి బయలుదేరి వెళ్ళాడమ్మా. దేవుని నడిపింపును పక్కన పెట్టేశాడు, తండ్రి నడిపింపు అక్కర్లేదు అనుకున్నాడు. ఫలితం ఏమైందో తెలుసా? కరువు, క్షామంలోకి వెళ్ళిపోయాడమ్మా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అభివృద్ధి చెందాలనే ఆశ కలిగిన నీతో నేను చెప్తున్నానమ్మా, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని నడిపింపు ప్రకారముగా ఉన్నదా లేదా అని 1కి 10 సార్లు చూసుకోమ్మా. దేవుని నడిపింపు లేకుండా నాకు చదువు ఉంది అనుకుని, దేవుని నడిపింపు లేకుండా నాకు అక్కడ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, నన్ను అమెరికా రమ్మంటున్నారు, నన్ను ఆస్ట్రేలియా రమ్మంటున్నారు, లేదా నన్ను హైదరాబాద్ రమ్మంటున్నారు, లేదా నన్ను బెంగళూరు రమ్మంటున్నారు, లేదా నన్ను చెన్నై వచ్చేస్తామంటున్నారు. ఈ కుమారుడు అదే దూరదేశం వెళ్ళాడు. ఎందుకంటే వీడికి ఒక మంచి వ్యాపార అవకాశం దొరికింది. పలానా దేశంలో నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా సంపాదించవచ్చు అని ఎవరో చెప్పిన సలహా వినుంటాడు. అందుకే దూరదేశం ప్రయాణం వెళ్ళాడమ్మా. చదవండమ్మా మరలా వచ్చినము 13వ వచనము. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఏ దేశానికి వెళ్ళాడంట? దూరదేశానికి. అంటే ఎవరో చెప్పారు, పలానా వ్యాపారము పలానా దేశంలో చేస్తే బాగుంటుందని చెప్పేసి. మరి ఆలోచనని తండ్రి దగ్గర పంచుకున్నాడా? లేదు. తన సొంత జ్ఞానం వాడుకున్నాడు. తండ్రి దగ్గర విచారించలేదు, తండ్రి నడిపింపు ఏం బట్టి తెలుసుకోలేదు. ఆ తండ్రి ఏం వ్యవసాయకుడు కాదమ్మా, లేదా ఆ తండ్రి ఏమో పేదవాడు కాదమ్మా. ఆ తండ్రి కూడా బహుగా సంపాదించిన వాడమ్మా. ఆ తండ్రి కూడా బహుగా వ్యాపారములు చేసి కోట్ల రూపాయలు సంపాదించినవాడు. ఆస్తి కావాలని బాగానే అడిగావు, కానీ తండ్రి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నేను కూడా సొంతంగా సంపాదించామనుకుంటున్నాను, నాకు నీ సహాయము కావాలి, నీ జ్ఞానము కావాలి, నీ నడిపింపు కావాలి, నీ అనుభవం నాకు కావాలి అని చెప్పేసి తండ్రి యొక్క నడిపింపుని అడగలేదమ్మా. తన ఇష్టముగా తండ్రి యొక్క నడిపింపును పక్కన పెట్టేసుకొని దూరదేశము బయలుదేరి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారము చేశాడమ్మా. అదే పలానా వ్యాపారం చేయొచ్చా లేదా అని ముందే తండ్రిని అడుగుంటే తండ్రి చెప్పేవాడేమో, ఈ వ్యాపారం వద్దమ్మా, ఈ వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఈ వ్యాపారంలో పాడైపోతాము అని తండ్రి చెప్పేవాడు. వాడు ఎందుకు ఎవడు కావాలని చెడిపోడమ్మా. మరలా చెప్తున్నామ్మా, ఎవడు కావాలని వాడి నాశనానికి అడుగులు వేసుకోడమ్మా. కానీ ఎందుకు నాశనం అయిపోతారు, ఎందుకు చెడిపోతారు తెలుసా? చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల. ఏ కొడుకు కానీ ఏ కుమార్తె కానీ కావాలని వారి జీవితాలను పాడు చేసుకోరు. కానీ ఎందుకు పాడైపోతున్నారు ఈ రోజుల్లో, ఎందుకు ఈ రోజుల్లో పతనమైపోతున్నారంటే నేను చెప్తున్నానమ్మా, చెప్పేవారు లేక. దుర్వ్యాపారము చేద్దామని అనుకున్నాడు. తన దృష్టిలో అది మంచి వ్యాపారమే, కానీ ఫలితం ఏమిచ్చిందంటే తన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి కోల్పోయాడు. రోడ్డు మీదకి వచ్చేసాడమ్మా. సో మొట్టమొదటిది, క్రైస్తవులు ఎందుకు అభివృద్ధి చెందరు అంటే దేవుని నడిపింపుని నిర్లక్ష్యము చేసేవారుగా ఉంటారమ్మా.
చాలామంది క్రైస్తవులు ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ఈ వర్తమానం వింటున్న మీతో కూడా నేను మాట్లాడుతున్నానమ్మా. నువ్వు చేస్తున్న ఉద్యోగము లేదంటే నువ్వు చేస్తున్న పని నువ్వు దేవుణ్ణి అడిగే చేస్తున్నావా? దేవుని నడిపింపు కొరకు కనిపెట్టుకున్నావా? దేవుడు నీకు చెప్తేనే చేస్తున్నావా? మీలో చాలామంది లేదని అంటారు. ఎందుకో తెలుసా? మీలో చాలామంది ఎట్లా ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసా? చదువైపోయింది, 4 పోస్టులు 4 రకాల జాబ్స్కి అప్లై చేసాం, 1 కొట్టేసాం. సో వచ్చిందే దేవుని చిత్తం అనుకుని చేసేస్తున్నారు. అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏమో నువ్వు చేస్తున్న ఉద్యోగము దేవుని చిత్తములో లేనిదేమో, దేవుడు ఇంకొక ఉద్యోగం ఏర్పాటు చేశాడేమో, ఆ ఉద్యోగంలోకి నువ్వు వెళ్లకుండా ఇక్కడే నువ్వు స్థిరపడిపోతున్నావేమో. జాగ్రత్తగా ఆలోచించు. ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆలోచించుకున్నామా? సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, కూర్చొని ఆలోచించండి. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని దేవుని చిత్తంలో ఉన్నదా లేదా అని చెప్పేసి దేవుని నడిపింపు అడగండమ్మా. అలా కాదనుకున్నా ఈ చిన్న కుమారుడు వలె ఉంటావమ్మా. ఇంకా ఒక ఉదాహరణ చెప్పనా? బైబిల్ గ్రంథంలో యోనా ఉన్నాడు. తన దగ్గర డబ్బు ఉందని చెప్పేసి తర్షీషుకు వెళ్ళటానికి ఓడ టికెట్ కొనుక్కొని ప్రయాణం ఆరంభించాడు. దేంట్లో మునిగాడమ్మా? సముద్రంలో మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ప్రయాణం ఆరంభించాడు. కానీ ఆ ప్రయాణము దేవుని చిత్తమా కాదా అని విచారించకుండా ప్రయాణం ఆరంభించేసాడు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి. ఎక్కడికి ప్రయాణం పెట్టాడు తెలుసా? బూది గంతములకు వెళ్దాం అనుకున్నాడు. ఒకసారి వెళ్తారా ఆ మాటల దగ్గరికి? యోనా గ్రంథము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు అనగా డబ్బులు ఇచ్చాడంట. యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రయాణం ఆరంభించాడు. ఫలితం ఏమైంది? తాను ఉన్న ఓడలో ఉన్న ప్రజలే రాయి గట్టి సముద్రంలో పడేశారు. జీవితము ముగించుకోవాల్సిన పరిస్థితులకు వెళ్ళిపోయాడు యోనా. కానీ ఆ తర్వాత దేవుడు దర్శించాడు, శాపం మింగింది, అంత కథ సుఖాంతమైంది. వాట్ ఇఫ్ ఒకవేళ దేవుడు ఆ టైంలో రెస్పాండ్ కాకపోయింటే ఏంటి పరిస్థితి? అదే నేను చెప్తున్నానమ్మా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? అహాబు కుమారుడైన యెహోరాము మోయాబు మీద దండెత్తి వెళ్దామని చెప్పేసి 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇజ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుంచి బయలుదేరి ఇజ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకు నీళ్లు లేకపోయెను. ఇజ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనల్ని పిలిచెనగా. చాలు. చూసారా? ఇక్కడ కూడా అదే. సైన్యం ఉంది కదా, మోయాబీల మీద దండెత్తొచ్చు, సైన్యం ఉంది కదా, బలగం ఉంది కదా, బలం ఉంది కదా, ఈజీగా యుద్ధము చేయొచ్చు అని చెప్పేసి ఈ ఇశ్రాయేలు రాజు అహాబు కుమారుడు బయలుదేరి వెళ్ళాడు. ఫలితం ఏమైంది? మార్గములో నీళ్లు లేకుండా పోయాయి, ఆహారము లేకుండా పోయింది, నీళ్లు లేకుండా పోయింది. ఎట్లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే ఆ రాజే తనకు తానుగా అంటున్నాడు, కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనుకో. చూసారా? సైన్యం ఉంది కదా అని బయలుదేరి వెళ్ళాడు ఇజ్రాయేలు రాజు, డబ్బు ఉంది కదా అని బయలుదేరి వెళ్ళాడు యోనా, ఇదిగో ఆస్తి ఉంది కదా, ధనము ఉంది కదా అని బయలుదేరి వెళ్ళాడు ఈ చిన్న కుమారుడు.
ఈ ముగ్గురు దగ్గర డబ్బు ఉన్నది, ఈ ముగ్గురు దగ్గర బలం ఉన్నది. కానీ అయినా ఎందుకు ఈ ముగ్గురు జీవితంలో క్షామము, కరువు, లేమి వచ్చేసిందంటే ఈ ముగ్గురు దేవుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని నడిపింపు తీసుకోకుండా వెళ్ళారమ్మా. సంగమా, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలనుకుంటున్న నీతో ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నానమ్మా. ఆశ ఉంటే సరిపోదు, దేవుణ్ణి అడగాల, దేవుని నడిపింపు ప్రకారం అడుగులు వేయాల. అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోదాం లూకాసు సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయము 15 వచనం చదవండమ్మా. 15. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. తన పొలములో చూసా, అసలు ఇజ్రాయేలీలకి పందులు అనేవి నిషిద్ధమైన జంతువులు. పోయిన వారమో అంతకుముందు వారం నేను చెప్పాను, నేను పందుల్ని ఎవరు ఎంచుకుంటారు అమ్మా? బ్రదర్, పందుల్ని ఎవరు ఎంచుకుంటారు? దయ్యాలు ఎంచుకుంటాయని చెప్పాను నేను. ఇజ్రాయేలీలకి పందులు అనేవి నిషిద్ధమైనవి, అపవిత్రమైన జంతువులు. ఆస్తంతా పోయింది. సరే, ఒక ఉద్యోగం వచ్చిందిలే అనుకున్నాడు. కానీ ఆ ఉద్యోగం ఏంటి చెప్పాలా? ఏంటి ఆ ఉద్యోగము? పందుల పెంపకం. అంటే పందులు కాయటం తప్ప బ్రదర్ అంటే ఇజ్రాయేలీలకి తప్పు. ఇక్కడ కూడా చూడండి అమ్మా, అదే ఇక్కడైనా తన తండ్రి తనతో పాటు ఉండుంటే తండ్రి చెప్పేవాడు, మనకి ఈ పందులు అనేవి నిషిద్ధమైనవి, ఇది నువ్వు చేయటానికి వీలేదు, కొంచెం ఇబ్బంది పడినా పర్లేదయ్యా, ఇంకొక ఉద్యోగం చూసుకుందాం అని చెప్పేవాడు. ఇక్కడ కూడా తన తండ్రిని సంప్రదించాల, తన సొంత నిర్ణయం చొప్పున పందులు పెంచుకోవడానికి వెళ్ళాడమ్మా. దుర్వ్యాపారము చేయటము క్రైస్తవుడికి తగదు. తండ్రిని సంప్రదించుంటే తండ్రి ఆ వ్యాపారము చేయకుండా ఆపేవాడు. పందులు పెంచటం అనేది ఇజ్రాయేల్కి తగదు. తండ్రిని అడిగి ఉంటే తండ్రి చెప్పేవాడు, ఇది నువ్వు చేయదగిన పని కాదు అని చెప్పేసి. కానీ ఇక్కడ కూడా తండ్రిని అడగల. అన్ని చోట్ల వీడు చేస్తున్న పాపం ఏంటో తెలుసా? వీడు చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా? తన తండ్రిని సంప్రదించకుండా ఉండటం, అంతే. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, నీకు ఆస్తి లేకపోయినా, నీకు ధనము లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, నువ్వు అసలు నీ సంతకం కూడా నువ్వు పెట్టుకోవడం నీకు చేత కాకపోయినా, నేను ఒక మాట చెప్తానమ్మా, దేవుని నడిపింపును విచారించి తెలుసుకునే ఒక అలవాటు నువ్వు అలవాటు చేసుకోమ్మా. నేనంటానమ్మా, నువ్వెన్నడూ చూడని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏ వ్యక్తిని లేమిలోనికి, శాపంలోనికి నడిపించిన చరిత్ర మన దేవుడికి లేదమ్మా. ఆయనను నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు. ఆ తర్వాత ఈ పందులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. కానీ తర్వాత ఏమైంది చూడండి, ఆ తర్వాత 16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవ్వడును వానికి ఏమీ ఇయ్యలేదంట. ఇక్కడ బుద్ధి వచ్చింది వాడికి, ఇక్కడ బుద్ధి వచ్చింది. నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటో తెలుసా? మరలా నేను నా తండ్రి నడిపింపుని ఒకసారి అడగాలి అని. చాలామంది ఇది చేసే పని ఇదేనమ్మా. చేతులన్నీ కాల్చుకున్న తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చున్నారు. బ్రదర్, నేను చేస్తుంది దేవుని చిత్తమా కాదా? నా బోటాడు అనుకున్నా ఏమంటాడు తెలుసా? చేతులు కాలేక చెప్పాల మాట, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి అంటాం. కానీ నేను మాట చెప్పనమ్మా, అది లోకము సామెత. చేతులు కాలిపోయిన పర్ల ప్రభు పాదాలు పట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన వాడిని తృణీకరించే దేవుడు కాదమ్మా, తృణీకరించే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నడిపింపును పక్కన పెట్టేసుకొని సొంత ఆలోచనలతోటి, సొంత నిర్ణయాలతోటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మీ అందరితో నేను మాట్లాడుతున్నానమ్మా. దేవుని నడిపింపును మరలా అడగండి. దేవుని నడిపింపు కొరకు కనిపెట్టుకోండి. దేవుని నడిపింపు ప్రకారం అడుగులు వేయండి. ఖచ్చితంగా నీ అడుగులు నేతిలో పడేటట్టుగా దేవుడు చేస్తాడు.
హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు ఇప్పుడు నేను చేస్తున్న పని దేవుని నడిపింపు కాదేమో బ్రదర్, అందుకే జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతున్నాను, అందుకే నా కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వాదంలోకి నడిపించలేకపోతున్నాను, బహుశా నేను దేవుని నడిపింపు ప్రకారంగా అడుగులు వేయలేదేమో నా గత జీవితంలో అని నీకు ఆలోచన వచ్చినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తానమ్మా, మరలా దేవుని దగ్గరికి రా అంట. నేనైతే ప్రభుకు ఒక్క మాట చెప్పు, అయ్యా ఇది మొదలుకొని వేసే ప్రతి అడుగు నిన్ను అడుగుతాను. ఇప్పటి వరకు నేను అడగకుండా నా సొంతంగా అడుగులు వేసుకుంటూ వచ్చాను, ఏమీ బ్లెస్ కాలేదు, ఉన్నది కూడా పోయింది. కానీ ఇది మొదలుకొని అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఇంకొకటైనా ప్రతి అడుగు నిన్ను అడిగి నేను వేస్తానయ్యా అని నువ్వు ఒక్క నిర్ణయం తీసుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మరలా గాడిలో పెడతాడంట. నేనైతే హల్లెలూయా, 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 హల్లెలూయా. సో చిన్న కుమారుడి జీవితంలో కరువుకి, లేమికి, క్షామానికి కారణం ఏమిటంటే దేవుని నడిపింపును వీడు పొందుకోలేకపోతున్నాడు. పక్కన చెప్పండి, దేవుని నడిపింపు చాలా అవసరము ఆశీర్వాదంలో అని చెప్పండి. ఇంకొక వ్యక్తికి కూడా చెప్పమ్మా, ఆశీర్వాదంలో దేవుని నడిపింపు చాలా అవసరం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మొట్టమొదటి విషయము, మనం సరి చేసుకోవాల్సిన విషయం. రెండో విషయం దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. 25వ వచనం చదువుదామమ్మా. రెండో విషయం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనెను. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే. ఎన్ని ఏండ్లంట, మళ్ళా చదువునమ్మా వచ్చినము. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. వీడు కూడా కరువులోనే ఉన్నాడమ్మా, వీడు కూడా క్షామంలోనే ఉన్నాడు. ఆ రోజుల్లో ఆస్తిని దేనితో కొలిచేవారు? పశువులతో కొలిచేవారు. ఏమంటున్నాడు? నేను సంతోషపడినట్లు ఒక్క మేక పిల్లను కూడా ఇవ్వలేదు, ఏ రోజు ఒక 10,000 కూడా నాకు ఇవ్వలేదు, కానీ ఇన్ని ఏండ్ల నుంచి నేను సేవిస్తున్నానే ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ పెద్ద కుమారుడు కూడా ఆ ఇంట్లో కరువులోనే ఉంటున్నాడమ్మా, క్షామంలోనే ఉంటున్నాడు. చాలా బాధాకరమైన విషయం అమ్మా. తండ్రి దగ్గరే ఉంటున్నాడు. సరే, రెండో కొడుకైనా తండ్రి దగ్గర లేడు, వాడి జీవితం పాడైందంటే అనుకోవచ్చు. కానీ పెద్ద కొడుకు ఎక్కడున్నాడు? తండ్రితోనే ఉన్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? సేవ కూడా చేస్తున్నాడు బ్రదరు. మళ్ళీ బ్రదర్ తన గురించి తాను చెప్పుకున్నాడు, నీ ఆజ్ఞ నేను అన్నడు మేరలేదు, అంటే నేను ఎంత లోబడి ఉన్నానో నీకు అంటున్నాడు. తండ్రితోనే ఉన్నాడు, తండ్రి దగ్గర సేవ చేస్తున్నాడు, తండ్రికి లోబడి బ్రతుకుతున్నాడు, కానీ అయినా తన జీవితంలో లేమి ఉన్నది. కారణం ఏంటి తెలుసా? ఈ వ్యక్తికి ఒక ప్రార్థనా జీవితం లేదమ్మా. అందరూ చెప్పండి అమ్మా, ప్రార్థనా జీవితం అని చెప్పండి అమ్మా. ఇప్పుడు తండ్రి దగ్గర సమృద్ధిగా ఆస్తి ఉంది కదా, తనతో పాటు పుట్టిన తన తమ్ముడే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అడిగాడు, ఆస్తిలో నాకు వచ్చు భాగం నాకు ఇవ్వు అని అడిగినప్పుడు తండ్రి వాడికి ఆస్తి ఇచ్చాడు కదా, మరి వీడెందుకు వెళ్ళి అడగకూడదు? తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి తమ్ముడికి ఇచ్చే ఆస్తి బాగానే ఉంది, నా పేరు మీద కూడా ఆస్తి ఉంది కదా, మరి నాకు రావాల్సిన ఆస్తి నాకు కూడా ఇవ్వు అని ఉండుంటే ఖచ్చితంగా చిన్న కుమారుడికి ఇచ్చిన తండ్రి పెద్ద కుమారుడికి కూడా ఇస్తాడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? అడగలేదమ్మా. ఒక ప్రార్థనా జీవితం లేదు, తండ్రి దగ్గర ఆశీర్వాదం కొరకు కన్నీరు కార్చే ఒక ప్రార్థనా జీవితం లేదమ్మా.
ఒక ప్రార్థనా జీవితం లేనివాడికి మరలా చెప్తానమ్మా, ప్రేయర్ లైఫ్ లేనివాడు బ్లెస్ అవుతాడు అనుకుంటే అది మీ యొక్క ఊహ అంతే. క్లియర్ కట్గా చర్చ్లో అందరికి నేను చెప్తున్నానమ్మా, రిటర్న్గా చెప్పేస్తున్నానమ్మా. యాజ్ పర్ బైబిల్ ప్రకారముగా నేను చెప్తున్నానమ్మా, ఒక ప్రార్థనా జీవితం లేనివాడు ఎన్నడూ బ్లెస్ కాడు. అందుకే దేవుడు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో కూడా లూకాసు వార్త 11:3 చదవండి ఒకసారి. లూకాసు వార్త 11:3. మాకు కావలసిన అనుదినాహారము అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అబ్బా చూసారు, అంటే ప్రతిరోజు ప్రభుని అడిగే వాళ్ళముగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. చూసారు, ఇక్కడ పెద్ద కుమారుడు దగ్గర సేవ చేసే తత్వం ఉంది, పెద్ద కుమారుడు దగ్గర లోబడే తత్వం ఉంది, పెద్ద కుమారుడు దగ్గర నమ్మకముగా ఉండే తత్వం ఉన్నది. కానీ అయినా ఎందుకు వాడు లేమిలోనే ఉంటున్నాడు? ఒకానొక రోజున ఆ కోపం తట్టుకోలేక నాకెన్నడూ ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు అంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఒకసారి వెళ్ళండి మా తండ్రి జవాబు దగ్గరికి వెళ్ళపండమ్మా. లూకాసు వార్త 15:31. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. కానీ ఎందుకు వీడు పొందుకోలేకపోయాడు? ఎందుకు తండ్రి వీడికి ఇవ్వలేదంటే అడగలేదు. పాస్టర్ గారు నేను చర్చికి వస్తున్నాగా దేవుడు నన్ను బ్లెస్ చేసేయాలి, పాస్టర్ గారు నేను సేవ చేస్తున్నాగా దేవుడు నన్ను బ్లెస్ చేసేయాలి, పాస్టర్ గారు నేను కానుకేస్తున్నాగా దేవుడు నన్ను బ్లెస్ చేసేయాలి. నో, నువ్వు అడగకపోతే, నీకు ఒక ప్రార్థనా జీవితం లేకపోతే, చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నువ్వు ఇంటిలో ఉన్నవాడివైనా, సేవ చేస్తున్న వాడివైనా, లోబడే వ్యక్తివైనా, నువ్వు ఒక నమ్మకమైన దాసుడిగా ఉన్నా సరే నువ్వు లేమిలోనే బ్రతుకుతావమ్మా. నువ్వు నీ నోరు తెరిచి అడగాలి. అందుకే శిష్యులకు కూడా దేవుడు ఏమన్నాడంటే, ఆయన నేర్పిన ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రతిరోజు అడగండిరా మీ ఆహారం కోసం. అంటే ప్రతిరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడిగే ఒక తత్వం ఉండాలి ఆశీర్వదించబడేవాడికి. ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉందమ్మా? ప్రతిరోజు నీ ఆశీర్వాదం కోసం అడిగే అలవాటును చేసుకో. ప్రతిరోజు సిగ్గుపడమాక. అదే అధ్యాయంలో లూకాసు వార్త 11:5 చదవండమ్మా. మరియు ఒక మంచి ఉపమానం చూపిస్తారు దేవుడు. చదవండమ్మా. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, నా యొద్ద ఏమీ లేదని చెప్పాడు. నా యొద్ద ఏమీ లేదన్నాడు. అబ్బా చూడండమ్మా, అతని పరిస్థితి చూడండమ్మా. ఇంట్లో ఏమీ లేదంట తినడానికి. అతని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నా యొద్ద ఏమీ లేదని అతడు తన సంగతిని ప్రార్థన ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. చదవండమ్మా. 7వ వచనం. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి అందరు చెప్పాలి. అతడు ఏంటంట? సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను ఏంటంట? అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అరే బాబు, సడన్గా బంధువులు వచ్చేసారు, నా పరిస్థితి నీకు చెప్పుకున్నాను, వాళ్ళకి పెట్టడానికి నా యొద్ద ఏదీ లేదు. ఆ మాట చదవనమ్మా. నా యొద్ద ఏమీ లేదని వాడి సంగతిని చెప్పుకుంటున్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని
నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదమ్మా, కానీ ఎవరి బ్యాంక్ అకౌంట్లో అయితే ఏమీ డబ్బులు లేకుండా నిల్లుగా ఉన్నాయో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట. నీకు లాంటి పరిస్థితి ఇక్కడ ఒకటికి ఉంది. నీ బ్యాంక్ అకౌంట్ ఎట్లయితే డబ్బులు లేవో, నీ ఇంట్లో ఎలాగైతే డబ్బులు లేవో, ఇక్కడ ఒకడి ఇంట్లో కనీసము తన ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టడానికి కూడా ఏమీ లేని ఒక భయంకరమైన గడ్డు పరిస్థితులు ఉన్నాడు. అలాంటి టైంలో అతడు తన పొరుగు వాడి దగ్గరికి వెళ్ళాడు, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడమ్మా. వెళ్ళి సిగ్గుమాలి అడుగుతున్నాడంట, నా యొద్ద ఏమీ లేదు. మాటి మాటికి అడుగుతానంట, తలుపు కొడతానన్నాడు. ప్లీజ్, నిద్రలోంచి లేవు, ప్లీజ్ నీ తలుపు తెరిచి నాకు సహాయం చేయి, నాకు రొట్టెలేవు, నా యొద్ద ఏమీ లేదని సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడమ్మా. చదవండమ్మా, చదవండమ్మా, 7వ వచనమా. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను, మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని, లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి. ఏంటంట? అటువలే అంటే ఎటువలే? సిగ్గుమాలి అడుగుతున్న పై ఎటువలే? ఇక్కడ మీ తత్వం బయటపడింది. సిగ్గుమాలి అన్న మాట వదిలేస్తారు. ఎందుకు కొంచెం అన్నట్టుంది నాకు. మాటి మాటిగానే చెప్తున్నారు, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సిగ్గుమాలి ఫస్ట్ పదం అది. తర్వాత ఏమన్నాడు? మాటి మాటికి. మనం 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, గుర్తున్నప్పుడు ప్రార్థన చేస్తాం, తర్వాత వదిలేస్తాం. వీడు తన స్నేహితుడి దగ్గర వాడు లేచి వీడికి రొట్టెలు పొట్టేంత వరకు సిగ్గుమాలి ఆ ఇంటి బయట నిలబడ్డాడు. మాటి మాటికి తలుపు కొడతానే ఉన్నాడు. దేవుడు ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క కథను వాడుతూ తన శిష్యులకు ప్రార్థన చేయటం 3వ వచనంలో నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయమన్నాడు. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయమన్నాడు. రాజ్యము, మహిమ, ఘనత సమస్తము నీకే చెల్లాలి అని ప్రార్థన చేయమని అక్కడితో ఆపేలా 5వ వచనంలోంచి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సిగ్గుమాలి ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు. మాటి మాటికి ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు. ఈ కథ అయిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అటువలే. ఆ మాట చదువున్నాం అక్కడ నుంచి. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును. అటువలనే. చూసారా? అడుగుడి మీకు ఇవ్వబడి కాదమ్మా, అటువలే అన్నది ఒకటి ఉంది దానికి ముందర. సిగ్గుమాలి అడగాలి, మాటి మాటికి అడగాలి దేవుని దగ్గర. వీడు ఇక్కడ ఈ పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను నమ్మకంగా ఉంటున్నాను, వాడికిలాగా వదిలిపెట్టి వెళ్ళిపోలేదుగా. నేను సేవ చేస్తున్నాను, వాడికిలాగా సేవ చేయకుండా వెళ్ళిపోలేదు కదా. నేను చెప్పిన ప్రతి మాటకు లోబడుతున్నాను, వాడికిలాగా లోబడినొల్లని మనిషిని కాదు కదా అని అనుకొని అడగల. ఆయనే ఇస్తాడు, ఆయనే ఇవ్వాలి అని కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ 2వ కుమారుడు ఇంటికి వచ్చాడో తండ్రి ఏం చేశాడు? ప్రేమతోటి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇంకా తట్టుకోలేక, ఏనాడైనా ఒక మేకనిచ్చావు నాకు, ఇన్నేండ్ల నుంచి నిన్ను సేవ చేస్తున్నాను, ఇన్నేండ్ల నుంచి నీకు లోబడి బ్రతుకుతున్నాను, ఇన్నేండ్ల నుంచి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను, ఈ నీ చిన్న కుమారుడు నీ ఆస్తిని అంతా పాడు చేశాడు, ఇతని గురించి ఇంత వేడుక చేస్తున్నావు, ఇంత పండుగ చేస్తున్నావు, నా గురించి మరి నువ్వు చేయవా? ఏ రోజైనా ఒక మేకనివ్వలేదు. చూసావా నా బట్టలు, చూసావా మా ఆవిడని, చూసావా మా బిడ్డలను చూసావా? నీకు పిల్లల్లాగే ఉన్నాం మేము, నీ పనోళ్ళలాగా మేము ఉన్నాము అని తన గోడును వెలగట్టుకుంటుంటే తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవే కదా, మరి నీవన్నప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు? వాడు అడిగాడు చిన్న కొడుకు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగము నాకు ఇవ్వను. మరి నువ్వెందుకు అడగలా? ప్రార్థనా జీవితం లేనివాడు దీవించబడడమ్మా. మరలా చెప్తానమ్మా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్, ఒక ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు దీవెన పొందుకో. అటువలనే చదవండమ్మా. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును. వెదకుడి, మీకు దొరుకును.
దొరుకును. తట్టుడి మీకు తీయబడును. అబ్బా, ఏంటంట? తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. వెదకువానికి దొరుకును. తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. చూసారా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గొప్ప తండ్రిని కలిగి ఉండటం వల్ల దీవించబడరమ్మా. అలాగే గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల మనం దీవించబడం. మీకు అర్థమవుతుందా? ఆ తండ్రి శ్రీమంతుడు పిల్లలు ఎట్లా ఉన్నారు? పేదరికంలో ఉన్నారు, లేమిలో ఉన్నారు. మనము కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం, కానీ మన జీవితాలు ఎలాగున్నాయి? లేమిలోనే ఉన్నాయి, దారిద్ర్యంలోనే ఉన్నాయి, ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎడబాసాడని కాదు. ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణం ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుందమ్మా. అయితే దేవుని నడిపింపు లేకుండా సొంతంగా అడుగులు వేసుకునే తత్వమైన నీలో ఉండాలి, లేదా ప్రార్థన జీవితమైన నీకు లేకుండా ఉండాలమ్మా. ఈ రెండిటి విషయాల్లో నువ్వు గనక సరి చేసుకున్నట్లయితే నీ జీవితాన్ని ఎందుకు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడమ్మా. సో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఎందుకు దీవించబడ్డాడు అంటే, మొట్టమొదటిది దేవుని నడిపింపు లేకపోవటం వల్ల దీవించబడ్డరు. రెండోది ఎందుకు దీవించబడ్డాడు? ఒక ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల దీవించబడ్డరు. ఇప్పుడు 16వ అధ్యాయం వెళ్ళిపోండమ్మా. లూకాసు వార్త 16వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండమ్మా. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను. ఒక ధనవంతుని యొద్ద గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపుము. అబ్బా, ఏంటంట ఇక్కడ చూడమ్మా, ఒక వ్యక్తి ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నాడు. ఏంటి ఆ పని అంటే గృహ నిర్వాహకత్వపు లెక్క. అంటే ఆ యజమానుడికి చాలామంది అప్పులు తీసుకున్నారు ఆ యజమానుడి దగ్గర. ఆ అప్పులు తిరిగి చెల్లించే బాధ్యత, అప్పులు వసూలు చేసే బాధ్యత, లెక్కలు చూసే బాధ్యత మొత్తము ఈ పనివాడి చేతిలో పెట్టేశాడు. అయితే ఒకానొక దినమున ఒక నేరం మోపబడింది. ఏంటో తెలుసా? చుట్టుపక్కల ఉన్న దాస్తులందరూ చెప్పారు, నీ యొక్క ఆస్తిని వీడు పాడు చేయుచున్నాడని నేరం మోపబడింది. అప్పుడు ఆ యజమానుడు వాడిని పిలిపించి, రెండవ వచనం, అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి. చూసారా 3వ వచనంలో ఆ యొక్క దాసుడు ఆలోచిస్తున్నాడు. చూడమ్మా, అమ్మో, ఇప్పుడు నా యజమాను నన్ను పిలుస్తాడు, నా లెక్క గురించి తేలుస్తాడు, ఖచ్చితంగా నేను సరిగ్గా పని చేయలేదు కాబట్టి నన్ను పనిలోని తీసేస్తాడు అని చెప్పేసి ఆలోచన చేస్తానమ్మా. నేను ఇక్కడ ఒక మాట చెప్పనమ్మా, ఒక అన్యుడు దేవునికి దూరంగా బ్రతుకుతున్నవాడే తన యజమానుడు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. లైట్ తీసుకోలే, ఇట్లాంటి మాటలు బోలు చెప్తాడులే అని అనుకోలే, చాలా సీరియస్గా తీసుకున్నాడు. క్రైస్తవులు ఎందుకు దీవించబడరు తెలుసా? దేవుడింటి భలే చులకన. ఒక రోజున మనం దేవుని ఎదుట నిలబడాలమ్మా, లెక్క అప్పచెప్పాలా. మరి దాని గురించిన ఆలోచన నీకున్నదా? దాని గురించిన వివేచన నీకున్నదా? ఇక్కడ ఈ యొక్క దాసుడు ఇహలోకపరమైన ఒక యజమానుడు గురించే ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. సీరియస్గా తీసుకున్నాడు. అమ్మో, నా మీద నేరం మోపబడింది, నన్ను లెక్క తీసుకొని రమ్మంటున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను త్రవ్వలేను, భిక్షమెత్తలేను కదా అని తన యజమానుడి యొక్క పిలుపు, తన యజమానుడి దగ్గర తను నిలబడి లెక్క చెప్పే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. క్రైస్తవులకు అది లేదు తెలుసా? ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రతివాడు తన ఇష్టానుసారముగా ఉంటున్నాడు, తన ఇష్టానుసారముగా జీవిస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకుందామా, ఒక రోజున సింహాసనం ఎదుట అందరము నిలబడతాము. గుర్తుపెట్టుకోండమ్మా, పాపం యొక్క పర్యవసానాలు మనకు రావటం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప
లేకపోతే మనము చేసిన పాపాలకి ఈ పాటికి ఎప్పుడు భయంకరమైన శిక్షలు అనుభవించాల్సింది. కానీ ఈ రోజుకి కూడా మనం ఇలా ఉంటున్నామంటే ఏంటో కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. ఈ కృపాకాలం ఒక రోజున ముగించబడుతుంది. సింహాసనం ముందర నిలబడతాము. అప్పుడు లెక్క చూస్తాడు దేవుడు. సంగమ జాగ్రత్త. ఒక లోకములో ఉన్న ఒక పనివాడే తన యజమానుడి గురించి అంత సీరియస్గా ఉంటే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటమ్మా? చదువునమ్మా, తర్వాత వచ్చినము 4వ వచనము. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాణ్ణి అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పెను. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పెను. చూసారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. 3వ కారణం నేను చెప్తున్నానమ్మా, ఎందుకు దేవుని బిడ్డలు దీవించబడరంటే, ఇక్కడ వీడు ఇంకా వాడి జీవితంలో ఆఖరి రోజు ఆ యజమానుడి దగ్గర పనిచేసే రోజు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, వీడేం చేస్తాడు తెలుసా? పని చేయటం ఆరంభించాడు. ఎట్లా పని చేస్తాడు తెలుసా? ఆ పూట బ్రతకటం కోసము కాదు, నన్ను ఈ పనిలోంచి పీకేసిన తర్వాత కూడా నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి అంటే నేను పలానా పని చేయాలి అని తన యజమానుడికి అచ్చి ఉన్న వారిని మంచిగా చేసుకోవటం ఆరంభించాడు. ఒకడికి 100 మణుగుల, చదువున్నమ్మా మాట, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో 50 మణుగులని రాసుకోమని అతనితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు, వాడు 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. చూసారు, అసలు వీళ్ళు ఎందుకు ఇంకా బకాయిలు చెల్లించలేదంటే వీళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. అప్పు అయితే తీసుకున్నారు కానీ దాన్ని చెల్లించే స్తోమత లేదు. చాలా జాగ్రత్తగా వినండమ్మా. అలాంటప్పుడు వీడు ఒక సహాయం చేస్తున్నాడు వాళ్ళకి. వాడి యొక్క పొజిషన్ని వాడుకొని, వాడి యొక్క జాబ్ను వాడుకొని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతరులకు సహాయం చేస్తున్నాడు. దేనికోసము? 4వ వచనం చదవండమ్మా. దేనికోసం అంటే, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు అంటే భవిష్యత్తు గురించి పని చేస్తున్నాడు. సంగమా, చాలా జాగ్రత్తగా వినండమ్మా. నువ్వు ఎందుకు దీవించబడటం లేదంటే 3వ కారణం నేను చెప్తున్నానమ్మా. నువ్వు ఈరోజు బ్రతకటం కోసం పని చేస్తున్నావు. నీకు ఈ రోజును గురించిన చింత ఉన్నది, ఈ నెల గురించిన చింత ఉన్నది. నెల 1వ తారీఖున జీతం రాగానే ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసా? ఈ నెల కట్టాల్సిన డబ్బులన్నీ కట్టడానికి సరిపోవా అని ఈ రోజు గురించి, ఈ నెల గురించి, ఈ సంవత్సరం గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు తెలుసా? వాడి పొజిషన్ని, వాడి జాబ్ని, వాడి శాలరీని, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నేను అదే అంటున్నానమ్మా, క్రైస్తవులు ఎందుకు దీవించబడరంటే 3వ కారణము, మీరు మీ యొక్క స్థాయిని, మీరు మీ యొక్క ఆదాయాల్ని ఈరోజు బ్రతుకు తెరువు కోసము, ఈరోజు కుటుంబాన్ని చూసుకోవటం కోసం వినియోగిస్తున్నారు. కానీ భవిష్యత్తును గురించిన ఆలోచన మీకు లేదమ్మా. కానీ ఇక్కడ వీడికి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది. ఇది నా లాస్ట్ వర్కింగ్ డే, ఇంక ఈరోజు తర్వాత నాకు ఇంక ఉద్యోగం ఉండదు, నేను ఇంకా భిక్షం ఎత్తలేను, అలాగనే త్రవ్వను కూడా త్రవ్వలేను, ఇదే నా లాస్ట్ వర్కింగ్ డే, ఈరోజు నేను పని చేయాలి. ఎట్లాంటి పని చేయాలంటే లైఫ్ లాంగ్ నేను నా బిడ్డలు కూర్చొని తినే పరిస్థితిలో ఉండాలి. ఏం పని చేయాలని చెప్పేసి భవిష్యత్తు గురించిన పని చేయటం ఈరోజు ఆరంభించడమ్మా. నేను అదే అంటున్నానమ్మా, నువ్వు చేస్తున్న ఉద్యోగం, జీతం తీసుకుంటున్నాం, ఆదాయం తీసుకుంటున్నాం, ఇవన్నీ ఈ రోజు కోసం వాడుకుంటున్నాం, ఈ రోజు గురించి ఆడుకుంటున్నాం. కానీ వీడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. వీడు భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల 8వ వచనం చదవండమ్మా. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. చూసారా, వాడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే వాడి మీద నేరం మోపబడిందో,
బాస్ వీడిని పిలిచి తిట్టి నీ లెక్క తీసుకొని రా అని చెప్పినప్పుడు వెళ్ళి వాడి మీద చెప్పిన వాళ్ళ మీద గొడవాడలా. మనం చేసేది అదే, మనం చేసే పనులు అదే. కానీ వీడేం చేస్తాను తెలుసా, నా మీద నేరం మోపిన వాళ్ళ గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు భవిష్యత్తు ఏంటి అని ఆలోచిద్దాం. మన వాళ్ళకి అట్ట కాదు. నన్ను అన్నాడు మా బాస్ దగ్గర, అసలు ఈరోజు మా బాస్ నన్ను తిట్టడానికి లేదంటే నేను ఉద్యోగంలో నా పరిస్థితులు అవ్వటానికి పలానా వాడి కారణమని వాడి మీద మనం ఏం చేస్తాం, కారాలు మిరియాలు అన్నీ నూరుతూ ఉంటాం. కానీ వీడు ఇక్కడ ఏం చేయలేదు, నేరం మోపిన వాళ్ళని పక్కన పడేసేసాడు. వీడు యుక్తిగా ఆలోచిస్తున్నాడు, ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే, ఈరోజు పని చేయాలిరా, ఇన్ని రోజులు పని చేయలేదు, ఈరోజు పని చేయాలి. ఆ పని ఎట్లాగా ఉండాలంటే లైఫ్ లాంగ్ నేను సెటిల్ అయిపోవాలి. ఈ ఇంట్లోంచి నన్ను బయటికి వెళ్ళగొట్టేస్తాడు, కానీ వేరే ఇంట్లోకి నన్ను చేర్చుకోవాలి, నేనేం చేయాలని చెప్పేసి తెలివిగా కూర్చొని అప్పుడు ఓపెన్ చేశాడు. ఆ యొక్క యజమానుడి యొక్క గృహ నిర్వాహకత్వపు లెక్క పుస్తకం ఓపెన్ చేసి పిలిచాడు. పలానా వెంకట్రావుకి ఫోన్ చేశాడు. వెంకట్రావు, నువ్వెంత అప్పు ఉన్నావు అంటే, అయ్యా 100 తూములు అప్పున్నానంటే. ఎందుకు ఎంతవరకు చెల్లించలేదంటే, పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇబ్బందికరంగా ఉందంటే, అయితే నేను నీకు ఒక సహాయం చేస్తా. ఏంటా సహాయం? 50 తూములు అని రాసేస్తా, నువ్వు 50 చెల్లించేసావు అని చెప్పేసి నేను రాసేస్తానన్నాడు. వాడికి ఎట్లాగుంటుంది అది, ఒక పెద్ద భారం తగ్గిపోయినట్టు అనిపించింది. ఇంకొకటికి ఫోన్ చేశాడు, సుబ్బారావు అనేటోడికి, నువ్వెంత అప్పున్నావు అంటే వాడు కూడా చెప్పాడు 100 అని చెప్పేసి. అయితే నీకు ఒక సహాయం చేస్తాను, 80 అని చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పేసేసాయి అని చెప్పి అన్నాడు. అవతల వాడు కూడా ఫోన్ పెట్టేసి, అబ్బా పలానా వ్యక్తి భలే సహాయం చేస్తున్నాడు మనకి అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకు, ఇప్పుడు ఆ సహాయం పొందిన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వీడికి సహాయం చేస్తారు లేదా? యుక్తిగా నడుచుకున్నాడు. ఈరోజు ఉన్న పొజిషన్ని ఫ్యూచర్ కోసం వాడాడమ్మా. దట్ ఈస్ వాట్. చదవండమ్మా 8వ వచనం చదవండమ్మా. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని ఏం చేశాడంట, మెచ్చుకున్నాడంట. అబ్బా సరే, యజమానుడు మెచ్చుకున్నాడు బ్రదర్, ఓకే ఫైన్ అని అనుకోవచ్చు. దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు మెచ్చుకున్నాడా అంటే ఆ నెక్స్ట్ మాట చదవండమ్మా. వెలుగు సంబంధుల కంటే, ఇది దేవుడి మాట. ఏమంటున్నాడు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. వెలుగు సంబంధుల కంటే అంటే మనమే, అందరు చెప్పండి, మనమే అని చెప్పండి. మనకంటే లోక సంబంధులు ఏంటంట, అంటే ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి, మనం చేయింది ఏంటి? మనం ఈ రోజు బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తున్నాం, ఈ నెల బ్రతకడం కోసం ఉద్యోగం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? భవిష్యత్తు తరాలు కూడా దీవించబడాలి అంటే దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్, వీఆర్ వర్కింగ్ ఫర్ టుడే. మనం ఈరోజు కొరకు పనిచేస్తున్నాం, వాళ్ళు రేపటి కొరకు పనిచేస్తున్నారు. దేవుడు దానిని ఎత్తి చూపించి అంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు. చదవండమ్మా. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఏంటంట? యుక్తి పరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును పెట్టుకున్నామా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాము. 9వ వచనం చదవనమ్మా. ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు, గుర్తుపెట్టు, మరలా చదవనమ్మా. ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు, గుర్తుపెట్టుకున్నమ్మా. నీ యొద్ద ఉన్న ధనము ఎల్లకాలము నీ యొద్ద ఉంటుంది అనుకుంటే నీ అంత పిచ్చోడవుడు ఉండడమ్మా. చాలామంది చేసే పని తెలుసా? డబ్బులన్నీ బ్యాంకుల్లో పెట్టుకుంటాం, డబ్బులన్నీ బ్యాంకుల్లో పెట్టుకుని దాచిపెట్టుకుంటా ఉంటాం. గుర్తుపెట్టుకోండమ్మా, నీ యొద్ద ఉన్న ధనము తాత్కాలికంగానే నీ దగ్గర ఉంటుంది. అది ఆ అన్యాయస్తుడైన వాడు గుర్తించి ఏం చేశారు తెలుసా? ఈ తాత్కాలికంగా ఉండి ధనాన్ని వాడి నేను భవిష్యత్తుని సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచించాడమ్మా. ప్రతి ఒక్కరు నేను ఒక మాట చెప్తానమ్మా, డబ్బు మన దగ్గర ఎల్లకాలం ఉండదు. అందుకే చూడమ్మా, ఒక రోజున బాగుంటాం మనం, ఒక రోజున డబ్బులు లేకుండా ఉంటాం. మనం ఒక రోజున బాగుంటాం, ఒక రోజున డబ్బులు లేకుండా. ఎందుకంటే డబ్బు అనేది తాత్కాలికమైనది. డబ్బు శాశ్వత కాలం ఉంటే మనుషులు ఏం చేస్తారు తెలుసా? డబ్బునే కొనియాడుతూ ఉంటారు, డబ్బునే దేవుడిగా చేసుకుంటారు. డబ్బు శాశ్వత కాలం ఉండదు. శాశ్వత కాలము ఉండేది ఎవరంటే ఆది అంతమైన దేవుడై ఉన్నాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా మాట? ప్రతి ఒక్కరికి చెప్తున్నామ్మా. ఈరోజు చక్కగా
ఈ పండగ మాసంలో మంచిగా పర్సులో డబ్బులు కలిగి ఉన్న వాళ్ళకి, అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నామ్మా, డబ్బు ఎల్లకాలం ఉండదు. డబ్బు ఎల్లకాలం ఉండదు. నేనే చెప్తున్నాను, సిరి మిమ్మలను వదిలిపోతుంది. సో డబ్బును కలిగి ఉండటం గొప్పది కాదమ్మా, ఆ డబ్బుతో మనం ఏమి చేస్తాం అనేది గొప్పది. ఉద్యోగం కలిగి ఉండడం గొప్ప కాదమ్మా, ఆ ఉద్యోగంతో మనం ఏమి చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. వాడి జీవితంలో చివరి వర్కింగ్ డే అని తెలిసినప్పుడు వాడి యొక్క పొజిషన్ని, వాడి యొక్క జాబ్ని ఫ్యూచర్ కోసము వాడుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఆ వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగిన ఆ వ్యక్తిని ఏమని మెచ్చుకుంటున్నాడంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిగా ఉన్నారు, యుక్తిగా ఉన్నారు, యుక్తిగా ఉన్నారు అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు క్రైస్తవులు దీవించబడరు? మూడో కారణం అమ్మ, మనం ఈ రోజు గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మనం ఈరోజు బ్రతకడం కోసం, ఈ నెల బ్రతకడం కోసం, మనకున్న ఈఎంఐలు కట్టుకోవడం కోసం మనం ఉద్యోగాలు మారుతున్నాం, ఉద్యోగాలు చూసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కానీ వాడు భవిష్యత్తు సెటిల్ అవటం కోసము పనిచేస్తున్నాడు. వాడు ఆలోచన అంతా ఫ్యూచర్ గురించిన ఆలోచన ఉన్నది. అండ్ దేవుడు అటువంటి ఆలోచనని మెచ్చుకున్నాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువున్నామా, ఎందుకనగా ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. సో దేవుడు మాట్లాడుతున్న జ్ఞానము, మూడో విషయము, ఈరోజు మీకున్న స్థితిని, ఈరోజు మీకున్న స్థాయిని భవిష్యత్తు కొరకు వినియోగించండి, భవిష్యత్తు కొరకు వాడుకోండి అని చెప్పేసి దేవుని సేవకుడిగా మీ అందరికి తెలియజెప్తున్నానమ్మా. సో 3 కారణాలమ్మా, నేను ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన 3 కారణాలు. మొట్టమొదటిది, ఎందుకు క్రైస్తవుడు దీవించబడడు అంటే, మొట్టమొదటిది వాడు దేవుని నడిపింపుని పొందుకోడు, దానివలన వాడు దీవించబడ్డు. రెండవది, వాడికి ఒక ప్రార్థనా జీవితం ఉండదు, అందుకు వాడు దీవించబడ్డు. మూడవది, వాడు భవిష్యత్తు కొరకు పనిచేయడు, కానీ ఈ రోజు కొరకు, ఈ పూట కొరకు, ఈ ఈఎంఐలు కట్టుకోవడం కోసం పనిచేస్తూ ఉంటాడు. చూడండి, ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి అనుకుందాము, వాడు ఆలోచన అంతా ఏముంటుందమ్మా, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ మీదే ఉంటుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? భవిష్యత్తు గురించి ఆలోచించనున్నాడు. ఇంకొక 4వదమ్మా, ఆత్మ సంబంధమైనది నేను చెప్తానమ్మా, దేవుని రాజ్యము కట్టేవాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీడు వాడుకున్న స్థాయిని వాడుకొని, చాలా జాగ్రత్తగా వినండమ్మా, వీడు వాడుకున్న స్థాయిని వాడుకొని 4 స్నేహితులను సంపాదించుకున్నాడమ్మా. సంగమా, మీలో ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నానమ్మా, నీవు నీ ఆదాయాన్ని కానీ నీ స్థాయిని కానీ వాడుకొని 4 ఆత్మలను సంపాదించేవా దేవుని కోసం? వీడు వాడి స్థాయిని వాడుకున్నాడు, వాడి ఆదాయాన్ని వాడుకున్నాడు, 4 స్నేహితులను వాడి కొరకు సంపాదించుకున్నాడు. మనము మనుషులను మన కొరకు సంపాదించకూడదమ్మా, దేవుని కొరకు సంపాదించాలి. ఉద్యోగములు చేస్తున్న వారు, పన్నులకు వెళుతున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నామ్మా, నువ్వు నీ ఆదాయాన్ని వాడి ఎప్పుడైనా ఒక 4 ఆత్మలను రక్షించడానికి నువ్వు పనిచేసావా? నువ్వు నీ పొజిషన్ని వాడుకొని ఒక 4 ఆత్మలను రక్షించడానికి నువ్వు ఎప్పుడైనా పనిచేసావా? 4 స్నేహితులను సంపాదించిన వీడినే దేవుడు యుక్తిపరుడు అని చెప్పి అన్నాడు. వీడినే దేవుడు మెచ్చుకుంటే, నీ పొజిషన్ వాడుకొని, నీ ధనమును వాడుకొని నువ్వు 4 ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించే ప్రయత్నం నువ్వు చేస్తుంటే, దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించడు? దేవుడు ఎందుకు నిన్ను దీవించడు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా, స్వయం విమర్శ చేసుకోండమ్మా. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మీకు ఆలోచన ఉండాలి. 4 స్నేహితులను వాడి కొరకు, వాడి భవిష్యత్తు కొరకు సంపాదించుకున్నందుకే వాడిని మెచ్చుకుంటే దేవుడు, అది కూడా అన్యాయము చేశాడు, తన యొక్క యజమానుడికి ద్రోహం చేశాడు. తన యజమానుడికి ద్రోహం చేసి అన్యాయం చేస్తూ 4 స్నేహితులను తన కొరకు, తన భవిష్యత్తు కొరకు ఏర్పరచుకుంటే, వానినే దేవుడు మెచ్చుకుంటే, నీకున్న పదవిని, నీకున్న పొజిషన్ని, నీకున్న ఆదాయాన్ని నువ్వు వాడుకొని దేవుని కొరకు 4 ఆత్మలను నువ్వు సంపాదిస్తే దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? 4వది, స్వార్థముగా బ్రతుకుతున్నారు,
క్రైస్తవులు. అందుకే దేవుడు ఆశీర్వదించడం లేదమ్మా. ఏ కాడికి నాకు, నా కుటుంబం, నేను, నా భర్త, నేను, నా బిడ్డలు, నేను, నా కుటుంబము, ఇటువంటి ఒక ఆలోచనలో ఇరుక్కుపోయి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఒక స్వార్థంగా బ్రతుకుతున్నారు. కానీ నాకున్న ఆదాయమును వాడుకొని మా ఇంటి దగ్గర పాస్టర్ గారి చేత ఒక మీటింగ్ పెట్టిద్దాము, 4 కొత్త ఆత్మలకి పాస్టర్ గారి చేత వాక్యం చెప్పిద్దాము అన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది? నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కదా, నా పొజిషన్లో మరి ముఖ్యంగా ఈ టైంలో సెమీ క్రిస్మస్ ప్రతి ప్రైవేట్ సెక్టార్లో చేస్తారు, ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేస్తారు. నేను వాళ్ళని వాడుకొని పాస్టర్ గారిని పిలిపించి మా ఆఫీసులో సెమీ క్రిస్మస్ పెట్టించి సేవకుడి చేత వాక్యం చెప్పిస్తే ఒక 4 ఆత్మలు రక్షించబడతాయి కదా, ఒక 4 ఆత్మలు దేవుని సువార్త వింటాయి కదా అని ఎందుకు ఆలోచన రాలా? నేను అదే అంటున్నానమ్మా. ఒక 4 స్నేహితులను వాడి కొరకు సంపాదించుకున్న వాడినే దేవుడు ఆశీర్వదిస్తే, వాడి పొజిషన్ని వాడుకొని 4 ఆత్మల్ని నీ పొజిషన్ వాడుకొని దేవుని కొరకు నువ్వు సంపాదిస్తే నువ్వు ఎందుకు దీవించబడవు? ఒక 5 ఏళ్ల క్రితమో, ఒక 6 ఏళ్ల క్రితమో ఒక సాక్ష్యం నేను విన్నాను. శ్రీదేవి అనే ఒక సహోదరి సాక్ష్యం యూట్యూబ్లో విన్నాను. మెడకాయ నుంచి కింద వరకు పూర్తిగా పక్షవాతంతో మంచం మీద పడిపోయిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో చెందిన ఒక శ్రీదేవి. పిఎస్ స్వామి గారు బాపట్లకు వెళ్ళాడు 2009 సంవత్సరంలో వాక్యము చెప్పడానికి. వెళితే ఆ పట్టణంలో ఉన్న లెక్చరర్, బ్రాహ్మణ లెక్చరర్ దశరథరామ అనే ఆయనకి కుమార్తె ఈ యొక్క శ్రీదేవి. ఒకనొక రోజున ఆ 2009 సంవత్సరంలో యూత్ కాన్ఫరెన్స్కి మెసేజ్ చెప్పడానికి వెళ్ళిన ఆ పిఎస్ స్వామి గారిని ఈ దశరథరామ అని ఆయన వచ్చి కలిసి ఏమన్నాడంటే, మా కుమార్తెకు ప్రార్థన చేయండి అంటే, మీ కుమార్తెను ఇక్కడికి తీసుకొని రండి ప్రార్థన చేస్తానంటే, సాయంత్రము ఆ మీటింగ్కి వ్యాన్లోకి తీసుకొని వచ్చారు ఆ అమ్మాయిని. మంచం మీద పడి ఉన్నది. అడిగాడు, ఏంటి పరిస్థితి ఏంటంటే, 1,000,000 మందిలో ఒకరికి వచ్చే జబ్బండి ఇది, మెడ నుంచి కింద వరకు ఏది పని చేయదు అని చెప్పేసి ఆ యొక్క తండ్రి తన కుమార్తె గురించి వివరించాడు. అయితే ఆమె పరిస్థితిని బట్టి పిఎస్ స్వామి గారికి ఏం ప్రార్థన చేయాలో అర్థం కాక అడిగాడు, అమ్మ ఏమని ప్రార్థన చేయమంటావు నీ కోసం అంటే, ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్నా, నేను రక్షించబడ్డాను, నేను యేసయ్యని తెలుసుకున్నాను, యేసయ్య నిజదేవుడు అని తెలుసుకున్నానన్నా. నా తండ్రి ఇంకా మారు మనసు పొందలేదు, బహుశా నాకున్న పరిస్థితిని బట్టి దేవుడు మేలు చేయలేదనేమో నా తండ్రి ఇంకా మారు మనసు అయితే పొందలేదన్నా. కానీ ప్రతిరోజు నా బెడ్ పక్కన కూర్చొని రోజు వాక్యం చదివి వినిపిస్తున్నాడన్నా, మారు మనసు అయితే పొందటం లేదన్నా. నాకు ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎవ్వరు మారు మనసు పొందలేదన్నా. వీళ్ళందరి మారు మనసు కోసం ప్రార్థన చేయండి అన్నా అని చెప్పేసి అడిగింది. పిఎస్ స్వామి అనే దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు బాపట్ల నుంచి. 2 సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు జరిగాయి. ఎందుకంటే ఆ స్త్రీ చెప్పింది, అన్న నాకు బైబిల్లో ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను, ఉత్తరాలు రాస్తాను, మీరు నాకు ఉత్తరం తిరిగి రాయండి అంటే, ఖచ్చితంగా రాస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు. అలా 2 సంవత్సరాలు వీళ్ళ మధ్య ఉత్తరాలు జరిగాయి. మళ్ళీ 2011 సంవత్సరంలో అదే బాపట్లకు వచ్చాడు ఆయన, ఆ దైవజనుడు. ఆయన కలవటానికి ఈ యొక్క శ్రీదేవి వచ్చింది. అమ్మ ఎలాగుందమ్మా అంటే, అన్న పరిచర్య చేస్తున్నానన్నా, 3 ఆత్మలను రక్షించానన్నా. ఆ 3 ఎవరో కాదు, మా నాన్న, నా తోబుట్టుల్ని నేను రక్షణలోకి నడిపించానన్నా అని చెప్పాను. హల్లెలూయా. కథ అక్కడితో అయిపోలా. ఆ 2011 సంవత్సరము మరలా మీటింగ్లో మెసేజ్ ముగించుకొని ఈ దైవజనులు వెళ్ళిపోయారు. 2016 సంవత్సరంకి మరలా బాపట్ల వచ్చాడు ఆయన. మరలా బాపట్ల వచ్చినప్పుడు ఈయన వేదిక మీద వాక్యం చెప్పక మునుపు ఇంకొక ఆయన సాక్ష్యం ఉన్నదంట. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన అన్నాడు, అన్న మీ వాక్యం ముందు నా సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటే, సరే కానీ చెప్పు, సాక్ష్యమే కదా చెప్పు అంటే, ఆయన మైక్ తీసుకొని చెప్తున్నాడు, ఇదిగో నా ఆత్మీయ తల్లిని సువార్త చెప్పి బలపరిచిన దైవజనుడు ఈ పిఎస్ స్వామి గారు, ఈయన ముందు నా సాక్ష్యం చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క యవన సేవకుడు చెప్తుంటే ఈయన ఆశ్చర్యపడ్డాడు. ఎవరయ్యా నీ ఆత్మీయ తల్లి అంటే, శ్రీదేవి అన్నా అన్నాడు. అయ్యా ఎలా ఉంది శ్రీదేవి? మధ్యలో ఉత్తరాలు రాయటం ఆగిపోయింది, ఏంటి పరిస్థితి ఎట్లా ఉందంటన్నా? ఈ శ్రీదేవి అని ఆమె చచ్చిపోయిందన్నా అన్నాడు. అయ్యో అవునా అన్నాడు. సరే ఎట్లా రక్షించబడ్డావు నువ్వు అంటే, అన్నా నేనొక్కనే కాదన్నా, 800 మందిని 2011 నుంచి 2016 వరకు ఒక అవిటమ్మాయి రక్షణలోకి నడిపించిందన్నా అని చెప్పన్నాడు.
ఎలా రక్షణలోకి నడిపించిందయ్యా మిమ్మల్ని అందరినీ శ్రీదేవి? మంచం మీదే ఉంటుంది కదా అంటే, తనకు పెన్షన్ డబ్బులు వస్తాయంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు కదా, ఆ పెన్షన్ డబ్బులతోటి ఒక రిక్షా వాడిని మాట్లాడుకుంది. వారంలో 3 రోజులు, నెలలో 3 రోజులు, వారంలో 3 రోజులు మాట్లాడుకుందంట. ఆ రిక్షా వాడు వచ్చి ఏం చేస్తాడంటే, ఆ దుప్పట్లో ఆమెను చుట్టి తీసుకుని వెళ్తే ఒక కాలేజీ ముందు పడుకోబెడతాడు. ఆమెని పడుకోబెడితే ఆ కాలేజ్ ముందు రోడ్డు మీదే ఆమె మైక్ తీసుకొని పడుకొని వాక్యం చెప్తూ ఉంటుంది. కొంతమంది ఆమెను అడుక్కునే వాళ్ళు అని చెప్పి డబ్బులు వేశారు. కొంతమంది ఆమె దగ్గర ఆగి, నీ పరిస్థితి బాగాలేదు, ఇక నీ దేవుని నమ్ముకోమంటావా అని ఆమెను హేళన చేశారు. ఇంకొంతమంది మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి ఆమె మీద గొడవకు కూడా దిగారంట. కానీ అవేమీ ఖాతరు చేయలేదు. 2011 నుంచి 2016 వరకు ఆమె సువార్త చెప్తానే ఉంది. 800 మందిని రక్షించింది. అందులో 14 మందిని సంపూర్ణ సేవకులుగా తయారు చేసింది ఆమె. వారిలో ఒకడే ఆ రోజు సాక్ష్యం చెప్పినాయన. నేను ఆ సాక్ష్యం వింటున్నప్పుడు తనకున్న స్థితిని బట్టి దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుణ్ణి దూషించకుండా, నేను నమ్ముకుంటే నా అవిటితనాన్ని తీయలేకపోయావా, నిన్ను నమ్ముకుంటే నా పరిస్థితిని మార్చలేకపోయావా అని దేవుడి మీద నిందించకుండా, దేవుడి మీద తీర్పులు తీర్చకుండా, దేవుణ్ణి విడిచిపోకుండా, తనకున్న స్థితిలోనే ఇంకొక 4 ఆత్మలను రక్షించాలని చెప్పేసి తపన పడుతుంది, తాపత్రయపడుతుంది. దేవుడు ఆమె తపన చూసి, ఆమె తాపత్రయం చూసి ఆమెను వాడుకున్నాడమ్మా. ఆమె మంచం మీద ఉన్నప్పుడు పిఎస్ స్వామి గారి చేత ప్రార్థన చేయించుకుంది. దేవుడు నన్ను వాడుకోవాలన్నా అని చెప్పేసి 2011 సంవత్సరంలో ప్రార్థన చేయించుకుందంట. నిన్ను ఎట్లా వాడుకుంటాడమ్మా అని అనుకున్నాడంట ఈయన మనసులో. ఎందుకంటే మెడకాయ కింద నుంచి ఏమీ పనిచేయదు ఆమెకి. మరి అలా మామూలు వాళ్ళు వాక్యం చెప్తుంటేనే జనాలు వినటంలా, ఇక అసలు అవిటోళ్ళు వాక్యం చెప్తే ఏమింటారు జనాలు. నాకు ఆ సాక్ష్యం ద్వారా నేను తర్వాత తెలుసుకుంది ఏంటో తెలుసా, మన వంతు మనం చెప్పటము, కార్యం చేయాల్సింది దేవుడు అని చెప్పేసి అంతే. మొదట తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకుంది. ఆ తర్వాత 800 మందిని రక్షణలోకి నడిపించింది. బాపట్లలో ఉన్న ఒక శ్రీదేవి తన పొజిషన్ వాడింది. అందరూ ఆమెను చూసి జాలి పడుతుంటే, జాలి పడుతున్నావా, నీకు యేసయ్య గురించి చెప్తుందా అని చెప్పేసి యేసయ్య గురించి తన పొజిషన్ వాడుకొని 4 ఆత్మల రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేసిందమ్మా. ఈరోజు నువ్వు అన్నీ బాగున్నాయి, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచి ఆదాయం కలిగినావు, నీ డబ్బును వాడి, నీ పొజిషన్ వాడి నువ్వు ఒక 4 ఆత్మల్ని దేవుని కొరకు నువ్వు సంపాదించలేకపోతున్నావంటే నేను ఇంకేం మాట్లాడనమ్మా, నీకే వదిలేస్తున్నాను. ఎందుకు క్రైస్తవులు దీవించబడరంటే, దేవుడి అన్న, దేవుడి రాజ్యభారం అన్న చింత లేని ప్రజలుగా బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ఇలాంటి చింత లేని వాళ్ళ కోసము ప్రభు ఆశీర్వదించాలా అని ప్రశ్న నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుందమ్మా. మిమ్మల్ని ఎవరిని ఫుల్ టైం మినిస్ట్రీకి రమ్మని నేను చెప్పటంలా, మిమ్మల్ని ఎవరిని మీ ఉద్యోగాల్ని, మీ వ్యాపారాలని, మీ పని పాటలను, మీ కుటుంబాలను వదిలేసేసి సేవ చేయమని అనటంలా. నీ పొజిషన్ వాడుకొని, నీ డబ్బును వాడుకొని నువ్వు ఒక మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయలేవు? నీ పొజిషన్ వాడుకొని నీ ఆఫీస్లో నువ్వు ఈ క్రిస్మస్ టైంలో ఎందుకు ఒక మీటింగ్ అరేంజ్ చేయలేవు? 4 ఆత్మలను ఎందుకు మనం రక్షణలోకి నడిపించలేము? ఇక్కడ ఈ అన్యాయస్తుడైన వాడిని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు తెలుసా? వాడు పొజిషన్ వాడి కొరకు ఒక 4 స్నేహితులను సంపాదించుకున్నాడు. మనకు ఏంటో తెలుసా, మనం బంధాలనే నిలుపుకోం. ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరితో సున్నాలు పెట్టుకుంటాం. మన కొరకే మనం సంపాదించుకోలేకపోతున్నాం స్నేహితుల్ని. కానీ దేవుడు మన నుంచి ఆశపడుతుంది ఏంటి తెలుసా? ఒక 4 స్నేహితులను సంపాదించుకున్న వానినే దేవుడు ఆశీర్వదించి మెచ్చుకుంటే, దేవుని కొరకు 4 ఆత్మలు సంపాదిస్తే నిన్నెందుకు ఆశీర్వదించడు, నిన్నెందుకు మెచ్చుకోడమ్మా? క్రైస్తవులు ఎందుకు దీవించబడరంటే స్వార్థపూరితంగా బ్రతుకుతున్నారు. మొట్టమొదటిది, క్రైస్తవులు ఎందుకు దీవించబడరంటే దేవుని నడిపింపు లేకుండా బ్రతుకుతారు. రెండోది, క్రైస్తవులు ఎందుకు దీవించబడరు అంటే ప్రార్థన జీవితం లేకపోవటం వల్ల జీవించబడరు. మూడోది, క్రైస్తవులు ఎందుకు దీవించబడరంటే వాడికున్న స్థితిని భవిష్యత్తు కొరకు వినియోగించకుండా ఆ రోజుకి, ఆ నెలకి వాడుకుంటూ ఉంటారు. అంటే ఫ్యూచర్ మైండ్ సెట్ లేకుండా ఉంటారు. నాలుగోది, క్రైస్తవులు ఎందుకు దీవించబడరంటే దేవుని రాజ్యం గురించిన భారం లేకుండా ఉంటారు, అందుకే దీవించబడరు. ఈ 4 విషయాల్లో మనల్ని మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా.